గుడ్ ఈవినింగ్. ఏఓసి పడుతున్న ఏఓసి ట్రేడర్స్ అందరికీ వెల్కమ్. ఓకే, ఈరోజు మనం నిఫ్టీ పోస్ట్ మార్కెట్ అనేది చేద్దాం ఏఓసి క్యాలిక్యులేటర్ హెల్ప్ తోటి. మీకు తెలుసు ఆల్రెడీ లెవెల్స్ మనం 9:30 మనకి మ్యాజికల్ షిఫ్టింగ్ ఏం చూపిస్తుంది, కాల్ సైడ్ వచ్చి మనకి బేరీ షిఫ్టింగ్ చూపిస్తుంది, రైట్? ఓకే, అదే పుట్ సైడ్ ఏం చూపిస్తుంది, సపోర్ట్ సైడ్ వచ్చి మనకి బుల్లిష్ షిఫ్టింగ్ చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ వచ్చి ఎప్పుడైంది మనకి 9:15కి అయింది కాబట్టి ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయట్లేదు. బట్ ఈ సిచ్యువేషన్ చూస్తే మనకి ఏంటి, యాక్చువల్గా ఇది వచ్చి బుల్లిష్ షిఫ్టింగ్ చూపిస్తుంది, కాల్ సైడ్ వచ్చి బెరీ షిఫ్టింగ్ చూపిస్తుంది. కొంచెం అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఉన్న మనకు సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే మనకి 24,300 యొక్క సపోర్ట్ కానీ ఒకళ్ళు దొరికి మనకి ఇక్కడ ఏం వీక్నెస్ లేకపోతే మనం ఏమన్నా ట్రై చేద్దాం. ఓకే, లేదా 350 వరకు కానీ 300 యొక్క రెసిస్టెన్స్లో దొరికితే మనం చూద్దాం. ఎందుకంటే పైనుంచి వీక్నెస్ ఉంది, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది కాబట్టి మనకి ఎక్కడి నుంచి షిఫ్ట్ అయింది, 350 నుంచి 300 షిఫ్ట్ అయినట్లాగా చూపిస్తుంది. ఓకే, చూద్దాం మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, అసలు యాక్చువల్గా ఏమేమైంది, మనకి ఎక్కడ ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం ఎవ్రీథింగ్ విత్ హెల్ప్ ఆఫ్ ఏఓసి క్యాలిక్యులేటర్ మనం ఈ చార్ట్ని అనలైజ్ చేద్దాం. ముందు ఏం చేద్దాం, మనం వచ్చి ఆల్రెడీ మీకోసం అని చెప్పేసి ఈ లైన్స్ అని ఆల్రెడీ ప్రతి ఒక్క లెవెల్స్ యొక్క ఈ లైన్స్ వచ్చి మనకు వచ్చిన లైన్స్ మనకి ఈ స్ట్రైక్ ప్రైస్ యొక్క 9:30కి వచ్చిన లెవెల్ యావరేజ్ స్పాట్ లెవెల్స్ ఇవన్నీ మనం డ్రా చేయడం జరిగింది. ఓకే, రెడీగా చూద్దాం మార్కెట్ అసలు యాక్చువల్గా మార్కెట్ ఎలా ఓపెన్ అయింది, ఏమైంది మనం రన్ చేసి చూద్దాం. మార్కెట్ వచ్చి ఏం కనిపిస్తుంది, మనకి హ్యూజ్ గ్యాప్ ఓపెనింగ్ కనిపిస్తుంది, రైట్? ఓకే, 9:30కి మనకి మార్కెట్ ఏ లెవెల్ ఉంది మనం చూద్దాం. 9:30 మార్కెట్ ఎక్కడ ఉంది మనకి, 9:30 కదా, 24,300 యొక్క సపోర్ట్ లెవెల్లో మార్కెట్ వచ్చింది. బట్ సపోర్ట్ని బ్రేక్ చేసింది మార్కెట్ కాబట్టి మనకి సపోర్ట్ పైన ఉండేంత వరకు లైన్ ఉంటేనే మనకి అది కన్సిడర్ అవుతుంది. ఫస్ట్ టైం మార్కెట్ ఈ లెవెల్కి వస్తుంది, ఈ సపోర్ట్ లైన్ పైన ఉంటేనే మనం దీన్ని కన్సిడర్ చేయడానికి ఉంటుంది. కింద ఏమైనా వీక్నెస్ ఉందా లేదా మనం చూద్దాం, లేకపోతే వీక్నెస్ ఏమైనా క్రియేట్ అయ్యి మనకి ఏమైనా వస్తే ఇక్కడ ఏమైనా దొరుకుతుందా మనం ట్రై చేద్దాం. బట్ ఇక్కడ ఒకళ్ళు రీటెస్ట్ తీసుకొని ఒకళ్ళ ఛాన్స్ ఉంటే మాత్రం ఇక్కడ సపోర్ట్ లైన్ నుంచి మనం ఫస్ట్ టైం ఎంటర్ అయ్యి ట్రై చేద్దాం. ఫస్ట్ దానికోసం మనం ఏం చేయాలి, కింద స్ట్రైక్ ప్రైస్ నుంచి మనం చూద్దాం ఇది ఎవరు బేరిష్ ఉందా లేదా చూద్దాం. ఇది బేరిష్ ఏం లేదు, బుల్లిషే ఉంది. ఓకే, చూడండి క్యాండిల్ వచ్చి మళ్ళీ రీటెస్ట్ తీసుకుంది, రీటెస్ట్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకు సపోర్ట్ లైన్ పైన ఎంటర్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. డేటా ఏమన్నా చేంజ్ అయిందా మనకి, అప్పటికి చూద్దాం. ఏ టైంకి ఇది 9:39కి 36కి 9:36కి సేమ్ సిచ్యువేషన్ ఉంది. మనకి 24,300 యొక్క సపోర్ట్లో మార్కెట్ ఉంది కాబట్టి మనకి కింద మనకి ఏం బేరిష్నెస్ లేదు. 250 అనేది 250 అలో చేస్తుంది. ఫస్ట్ టైం 300 యొక్క సపోర్ట్లోకి మార్కెట్ వచ్చింది, 300 సపోర్ట్ ఇది. ఓకే, ఈ సపోర్ట్లో మార్కెట్ దొరుకుతుంది కాబట్టి మనం ఇక్కడ ఒకసారి కాల్ ఎంట్రీ మనం ట్రై చేయొచ్చు. ఈ కాల్ ఎంట్రీ మనకి ఏంటి, స్టాప్ లాస్ ఇస్తుందా ప్రాఫిట్ ఇస్తుందా చూద్దాం. ఓకే, ఇది 2 క్యాండిల్స్లోనే మనకి మన అనుకున్న లెవెల్కి వచ్చింది. ఎక్కడికి వచ్చేది, 24,300 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంది. ఏ టైంలో ఉంది మనకి ఇది, ఇక్కడేం ట్రేడ్ చేయడానికి ఉంది 9:45కి, ఎందుకంటే పైనుంచి మనకి బేరీ షిఫ్టింగ్ జరిగింది కాబట్టి 9:45 చూద్దాం. 9:45లో సిచ్యువేషన్ ఏంటి, మనకి 350 నుంచి ఇక్కడ షిఫ్టింగ్ జరిగింది. ఇదేమైనా మళ్ళీ 350 ఏమైనా ఇంక్రిమెంట్ అవుతుందా చూద్దాం. ఓఏ చేంజ్ ఏమవుతుంది యాక్చువల్గా అన్ని డిక్రీజ్లో ఉన్నాయి. ఓఏ చేంజ్ ఏమైనా ఇంక్రిమెంట్ అవుతుందా, ఒక డిప్ తీసుకొని మళ్ళీ 80లో వచ్చి మనకి ఒక లెవెల్లో ఉంది. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం పుట్ ఛాన్స్ ఉంది తీసుకోవడానికి. ఓవరాల్ మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది మనకి, ఓవరాల్ మార్కెట్ వచ్చి మనకి 56% ఓఐ చేంజ్ ప్రకారం ఏం చూపిస్తుంది, బేరిష్నెస్ చూపిస్తుంది. డిమాండ్ ఎక్కడ చూపిస్తుంది, టీవీ ఐటమ్ వచ్చి పుట్ సైడ్ డిమాండ్ చూపిస్తుంది, రైట్? మనం ఇక్కడ ఒక పుట్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది. ఓకే, చూద్దాం. కొంచెం తొందర స్పీడ్ ఎంట్రీ కావచ్చు, బట్ చూడండి ఇది ఒక 300 యొక్క సపోర్ట్ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఏ టైంలో మనకి ఒకళ్ళు పుట్ తీసుకున్న వాళ్ళు ఉంటాయి 10:03కి. 10:03కి ఓకే, 350 యొక్క ఉన్న ఓఏ చేంజ్ పర్సెంటేజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంది. ఓకే, ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చి ఎక్కడ ఉన్నాయి, రెండు 300 దగ్గర ఉన్నాయి. బట్ మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది, 300 యొక్క సపోర్ట్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, రీటెస్ట్ తీసుకుంటుందా లేకపోతే కింద ఇంకో స్ట్రైక్ ప్రైస్ వరకు వెళ్తుందా లేదా మనం చూద్దాం. ఇప్పుడు వచ్చి ఎక్కడ ఉంది మనకి 250 సపోర్ట్లోకి వచ్చేసింది మార్కెట్. 250 సపోర్ట్లోకి మనకి ఏమైనా డేటా చేంజ్ ఉందా లేదా చూద్దాం. 10:09కి
10.9లో డేటా ఏమని చూపిస్తుంది మనకి 250 ఏమన్నా 250లో ఏమన్నా మన కన్స్టబుల్ ఫిగర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం కనిపించట్లేదు. బట్ బేసిక్గా ఇది బేరిష్ అయిపోయింది. ఏంది కాల్ రైటర్స్ వచ్చి అగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్లో వచ్చి. బట్ మనకు అక్కడ చేంజెస్ అనేది మనకి పర్సంటేజ్ గ్రాఫ్లో కనిపించట్లేదు. బట్ మార్కెట్ మాత్రం కిందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా పుట్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ బుక్ చేసుకొని ఉండడం బెస్ట్, లేకపోతే స్టాప్ లాస్ని వాళ్ళు ప్రాఫిట్ని ట్రైల్ చేస్తూ ఉండడం బెస్ట్ అంతే. చూడండి మార్కెట్ వచ్చి ఇంకొక లెవెల్ కూడా వచ్చేసింది. ఎక్కడికి 24,200 సపోర్ట్ లెవెల్కి వచ్చేసింది. ఏ టైంలో 12కి 10-12కి 10-12 కూడా మనకి సిచ్యువేషన్ సేమ్ ఉంది. ఇప్పుడు మార్కెట్ వచ్చింది 2 స్ట్రైక్ ప్రైస్ లెవెల్కి కిందకి వచ్చింది. ఐర్లాండ్ ఉన్నది 300, 250 దాటి 300 సపోర్ట్లోకి వచ్చింది. 300 సపోర్ట్లో మనకి ఇక్కడ ఒక రీటెస్ట్ దొరికితే మనం ఏమన్నా ట్రై చేయొచ్చు. చూద్దాం అక్కడ ఛాన్స్ ఉందా లేదా అసలు, ఎందుకంటే క్యాండిల్ అక్కడ ఏం ఆగట్లేదు కాబట్టి చూద్దాం నెక్స్ట్ ఏమైంది అనేది. చూడండి నెక్స్ట్ క్యాండిల్లో వచ్చి మళ్ళీ మనకి ఒక ఎంట్రీ ఉంది. బట్ ఏంటంటే ఇది మనకి సిచ్యువేషన్ వచ్చి కొంచెం పైనుంచి ప్రెజర్ ఉంది, ప్లస్ 300 సపోర్ట్ వరకే రావాల్సిన మార్కెట్ 250 సపోర్ట్ దాటి 200 వరకు సపోర్ట్కి వచ్చింది. కాబట్టి ఇక్కడ ట్రై చేస్తే రిస్కీ కాల్ ఏమైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. బట్ సిచ్యువేషన్ కొంచెం బేరిష్లో ఉంది కాబట్టి మనం కొంచెం అవాయిడ్ చేయడం ఉత్తమం యాక్చువల్గా. చూద్దాం ఇది ఏమైంది అనేది. ఇప్పుడు మార్కెట్ ఏంటి, మనకు ఉన్న పొజిషన్ ఏంటి 10:30కి ఇక్కడ ఏమైనా ఎంట్రీ ఛాన్స్ ఉందా అసలు మనకి? టెన్ థర్టీ వరకు వచ్చేసరికి మనకి 200 దగ్గరికి మనకి వీక్నెస్ అనేది క్లియర్గా విజిబుల్ ఉంది, రైట్. ఇంతకుముందు మనకి ఈ వీక్నెసెస్ అనేది ఏం కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ కూడా వీక్నెస్ ఉంది, వీక్నెస్ కూడా ఉంది. మనకి ఈ పర్సంటేజెస్ కూడా ఆల్మోస్ట్ 65-55 వరకు ఉంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ వచ్చి రావాల్సింది 200 ఒక సపోర్ట్ వరకు రావాల్సింది. యాక్చువల్లీ ప్రెజర్ ఎక్కువైపోయింది. ప్లస్ ఏంటంటే మనకి షిఫ్టింగ్ కూడా మనకి డబుల్ షిఫ్టింగ్ అనిపిస్తుంది. 24,300 నుంచి 200కి ఇది షిఫ్టింగ్ ఉంది. మనకి కాల్ సైడ్గా మనకి ఏమైంది బేరీ షిఫ్టింగ్ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కాల్ సైడ్ ఆలోచించడం కాకుండా ఎక్కడైనా టాప్ దొరికితే మనం పుట్ తీసుకోవడానికి ఆలోచించడం బెస్ట్. ఈ టాప్ కానీ మనకి ఒకళ్ళు దొరికితే మనం పుట్ తీసుకోవడానికి ఆలోచించడం బెస్ట్ అంతే, వేరే ఏం లేదు. నో మోర్ ఫర్దర్ ఎంట్రీస్. ఓకే, ఈ షిఫ్టింగ్ కూడా మనం ఇక్కడ కూడా పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఎవరైనా ఎంట్రీ దొరికిండొచ్చు, లేదు. ఓకే, ఇక్కడ మార్కెట్ వచ్చి కంప్లీట్గా వేరే సిచ్యువేషన్కి కన్వర్ట్ అయింది కాబట్టి. మార్కెట్ లాస్ట్కి ఎక్కడ వచ్చింది 24,100 యొక్క సపోర్ట్కి వచ్చింది 10:54కి. డేటా అట్లా సపోర్ట్ ఇస్తుందా లేదా 10:54 వరకు డేటా అక్కడి వరకు మనకు వచ్చిందా లేదా మనం చూద్దాం. 10:54కి మనకు డేటా ఉంది ఎక్కడ 24,200. ఇంతకుముందు సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉండే. మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ 24,300 దగ్గర ఉంటే ప్రైస్ వచ్చి 24,200. ఇప్పుడు మార్కెట్ వచ్చి 24,200 దగ్గర ఉంటే మార్కెట్ వచ్చి 24,100 యొక్క సపోర్ట్ దగ్గర ఉంది మార్కెట్ వచ్చి. ఓకే, స్టిల్ ఈ పర్సంటేజ్ 24,000 ఏమైనా పర్సంటేజ్ పెరుగుతుందా ఒకసారి చూద్దాం. ఇది ఓహెచ్ 100% అట్లాగే ఉంది. ఓహెచ్ 100% అది ఓహెచ్ చేంజ్ వాల్యూమ్ స్లోగా ఇంక్రిమెంట్ ఉంది అంతే. ఓహెచ్ చేంజ్ కొంచెం అగ్రెషన్ చూపిస్తుంది. ఓకే, ఎక్కడ 24,000 దగ్గరికి 24,000 వరకు కూడా మార్కెట్ రానికి స్కోప్ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఒకటే సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఎక్కడ మనకి టాప్ దొరికితే అక్కడ మనం పుట్ బై చేయడానికి ట్రై చేయడం అంతే, వేరే ఏం లేదు. ఇక్కడే మనం పుట్ ట్రై చేయొచ్చా? మనం అనుకున్నది ఏంటి, ఎక్కడ టాప్ దొరికితే అక్కడ పుట్ ట్రై చేయడానికి అనుకున్నాం. ఈ 24,200 దగ్గర మనకి సపోర్ట్ దగ్గర మార్కెట్ ఉంది. ఏ టైంలో ఉంది మనకి 10-12కి 11-12కి 11-12 సిచ్యువేషన్ ఏంటి మనకి ఇంతకుముందుకు చూపించిన వీక్నెసెస్ అనేది ఇంకా అగ్రెషన్లో లేదు ఇప్పుడు. ఓకే, కొంచెం డౌన్ అయింది. బట్ ఆ వీక్నెస్ని మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే 24,200 యొక్క సపోర్ట్ కాకుండా మనకి ఈవెన్ ఇక్కడ కూడా మనకి 24,200 దగ్గర మనకి ఈ వీక్నెస్ కూడా కనిపిస్తుంది. ఇది కూడా ఇంక్రిమెంటల్లో ఉందా లేదా ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది కూడా ఇంక్రిమెంట్లో ఉంది కాబట్టి మనకు వచ్చి 24,200 యొక్క రెసిస్టెన్స్ వచ్చి మనకు ఈ రెసిస్టెన్స్ వచ్చి మనకి చాలా సేఫ్ ఉంటుంది.
ఈ రెసిస్టెన్స్ అనేది మనకు డబల్ సేఫ్ ఇక్కడ. ఇది కొంచెం రిస్కీ సైడ్ మనం ఎంటర్ అవ్వడం అంతే, వేరే ఏం లేదు. ఓకే, చూద్దాం. మార్కెట్ అక్కడే ఉంది మనకి, ఇంకా 11:30కి చూద్దాం. లెవెన్ థర్టీ కూడా మనకి డేటా సేమ్ అట్లాగే ఉంది, మనకి ఏం చేంజ్ కనిపించలేదు. 200 యొక్క రెసిస్టెన్స్ వచ్చి మనకి సేఫెస్ట్ పుట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు 24,200 యొక్క రెసిస్టెన్స్కి మార్కెట్ వచ్చింది ఎప్పుడు 11:42కి. ఇక్కడ మనం ఇంతవరకు మనం వెయిట్ చేస్తుంది ఏంటి, ఇక్కడ మనం పుట్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఇది మనకి సేఫ్ అయినా చూద్దాం. సేమ్ సిచ్యువేషన్ అట్లాగే ఉంది. ఇక్కడ వీక్నెస్ వచ్చి ఇప్పుడు ఇంతకుముందుకు 24,000 దగ్గర ఇంతకుముందుకు మనకి ఓఏ చేంజ్ అనేది తక్కువ ఉండేది, ఇప్పుడు వచ్చి మనకి ఎక్కడ ఎంతవరకు వచ్చింది, 75% వరకు వచ్చింది, రైట్. వాల్యూమ్ వచ్చి కొంచెం స్లోగా ఉంది. ఓకే, ఓఏ వచ్చి ఆల్రెడీ 100%లో ఉంది. ఇది అగ్రెసివ్ షిఫ్టింగ్ అనేది జరగట్లేదు. ఈ టాప్ మనకి, ఈ టాప్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం కదా అప్పటి నుంచి. ఈ టాప్లో ఏమైనా మనం ఫుడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా చూడండి. 24,200 యొక్క వీక్నెస్ పెరుగుతూ ఉంది. ఓకే, ఈ పుట్ ఇక్కడ మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది మనకి 200 యొక్క రెసిస్టెన్స్ దగ్గర నుంచి. చూద్దాం ఇది ఎస్ఎల్ హిట్ చేస్తుందా మనకి టార్గెట్ చేస్తుందా అన్నది. ఆల్మోస్ట్ దగ్గర నియర్ బై టార్గెట్లో ఉంది. ఓకే, ఇక్కడ టార్గెట్ వచ్చింది మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 12,900కి. కాల్ సైడ్ మర్చిపోవడం బెస్ట్. మార్కెట్ వచ్చి కంప్లీట్గా 2 సైడ్ బేరిష్నెస్ ఉన్నప్పుడు మన మార్కెట్లో మనం కాల్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం ఉత్తమం యాక్చువల్గా. ఇంతకుముందు వీక్నెస్ వచ్చి ఓన్లీ మనకి ఏం కనిపించేది, ఓఐ కనిపించేది. ఇప్పుడు వాల్యూమ్ కూడా మనకు ఆల్మోస్ట్ 80% వరకు వచ్చింది. ఒక ఓఐ చేంజ్ వచ్చి ఈ పర్సంటేజ్ని ఈ లెవెల్ ఇట్లా క్రాస్ అవుతే, ఈ లెవెల్ క్రాస్ అయితే మార్కెట్ వచ్చి ఇంకా వీక్నెస్ అనేది ఇంకా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది కొంచెం డిప్ ఉంది అంతే. చూద్దాం ఇది కూడా చేంజ్ అవుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ చూద్దాం. ఓకే, మళ్ళీ 200 దగ్గరకు 200 రెసిస్టెన్స్లో వస్తే మనం 200 రెసిస్టెన్స్ కానీ 250 రెసిస్టెన్స్లో కానీ మార్కెట్ వస్తే మనం ఎంట్రీ అవ్వడానికి ట్రై చేద్దాం. మార్కెట్ ఒకటే రేంజ్లో మనకి టైం పాస్ చేస్తాం. ఓకే, మళ్ళీ మనకి 200 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ వచ్చింది ఏ టైంలో 12:48కి. 12:45 12:48కి డేటా మనకి ఏం చూపిస్తుంది యాక్చువల్గా, డేటా ఉంది, సేమ్ సిమిలర్ డేటా ఉంది. ఇక్కడ ఏం మనకి చేంజెస్ ఏం కనిపించట్లేదు, అవునా కదా. సేమ్ సిచ్యువేషన్ అట్లాగే ఉంది. ఇక్కడ ఏమైనా మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అసలు యాక్చువల్, ఎందుకంటే ఇంతకుముందుకు ఒకసారి మనం ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఒక ఎంట్రీ అయిపోయింది, ఇది రెండోసారి, ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, ఈ టైంలో ఇంకా పైన దొరికితే మనం సేఫ్ ఆలోచించాలి తప్పించి ఇది ఒకసారి ఇది అవాయిడ్ చేయడం బెస్ట్, ఎందుకంటే థర్డ్ టైం ఇక్కడికి మార్కెట్ వస్తుంది. ఓకే, ఈ టైంలో మనకి పైన స్ట్రైక్ ప్రైస్ ఏం చేస్తుంది యాక్చువల్ చూద్దాం. 250 స్ట్రైక్ ప్రైస్ ఏం చేస్తుంది మనకి, 250 స్ట్రైక్ ప్రైస్ ఏం చూపిస్తుంది, బుల్లిష్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్కి ఇట్లా క్రాస్ అయితే, ఇదే లెవెల్లో ఇదే అగ్రెషన్లో ఇది క్రాస్ అవుతే మనకి ఇది స్టాప్ లాస్ హిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం కొంచెం కాల్ అవాయిడ్ చేయడం బెస్ట్ యాక్చువల్గా. ఓకే, కాల్ కానీ పుట్ కానీ రెండు, ఎందుకంటే పైన వచ్చి మనకి బులిష్ అవుతుంది మనకి. చూసారు అది మనకి ఒకవేళ మనం ఇక్కడ పుట్ ఎంట్రీ అయినా మనకి స్టాప్ లాస్ ఇచ్చేసేది యాక్చువల్గా. మళ్ళీ మార్కెట్ వచ్చి మనకి ఎక్కడ ఉంది 115కి. చూద్దాం అదే లెవెల్లో ఉంది మార్కెట్. 115 సిచ్యువేషన్ ఏంటి మనకి, 115 118కి ఏమైనా సిచ్యువేషన్లో చేంజ్ ఉందా. డేటా సేమ్ ఉంది. 250 స్ట్రైక్ ప్రైస్ ఏం చేస్తుందో మనం చూద్దాం. 250 స్ట్రైక్ ప్రైస్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఈ లెవెల్ ఈ అగ్రెషన్ మనకి దాటితే మనకి స్టాప్ లాస్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పేసి. సేమ్ సిచ్యువేషన్ అట్లాగే కనిపిస్తుంది మనకి. ఓకే, ఇక్కడ మనం పుట్ అవాయిడ్ చేయడం బెస్ట్. ఓకేనా, బట్ సిఓఈ పర్సెంటేజ్ చూసినా పైన మనకి ఈ పర్సెంటేజ్ కూడా కొంచెం అగ్రెసివ్. ఇది ఈ రోజు వచ్చిన మార్కెట్లో ఇది 82% ఉంది. ఓకే, ఇది 54% ఉంది ఇక్కడ.
ఇక్కడ 70% అన్నిట్లలో మనకి సిఓఐ పర్సెంటేజ్ కొంచెం హెవీగా ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా 77% ఉంది వెన్ కంపేర్ టు. కొంచెం మార్కెట్ ఏమో ఇక్కడ నుంచి బులిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందేమో తెలియదు మనకి, ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్, ఇది ఫోర్త్ టైం, ఇది ఫిఫ్త్ టైం ఇది మనకి మార్కెట్ ఈ రేంజ్లోకి రావడం అనేది ఆల్మోస్ట్. ఓకే, దీన్ని మనం ఇక్కడ పుట్ అవాయిడ్ చేయడం బెస్ట్, కాల్ కూడా మనం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే మనకి మార్కెట్ వచ్చి షిఫ్టింగ్స్ అనేది ఈ షిఫ్టింగ్ బేస్ మీదనే మనం వచ్చి దీన్ని షిఫ్టింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి షిఫ్టింగ్ బేస్ మీద మనం వచ్చి ఇక్కడ కాల్ కానీ పుట్ కానీ రెండింటిని అవాయిడ్ చేస్తున్నాం. కాల్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం అనేది షిఫ్టింగ్ బేస్ మీద, పుట్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం అంటే మల్టిపుల్ టైమ్స్ మనకి ఆ పాయింట్ మనకి రీటెస్ట్ చేస్తా ఉంది కాబట్టి మార్కెట్లో మనం దాన్ని పుట్ కూడా అవాయిడ్ చేస్తున్నాం. ఓకే, మార్కెట్ ఎక్కడ వచ్చింది ఇప్పుడు 154కి. ఓకే, మార్కెట్ ఎక్కడ ఉంది మనకి ఇప్పుడు 300 యొక్క సపోర్ట్లో ఉంది. ఇప్పుడు 300 యొక్క రెసిస్టెన్స్లో మనకి మార్కెట్ దొరికితే మనం ఇక్కడ నుంచి ఇక్కడ కాల్ కూడా మనం ప్రిఫర్ చేయము, నా పుట్ కూడా ప్రిఫర్ చేయము. ఎందుకంటే షిఫ్టింగ్ అనేది మనం షిఫ్టింగ్ బేస్ ఒకటి, ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మనం రెసిస్టెన్స్ యొక్క సపోర్ట్ నుంచి మనం మనకి కాల్, ఎందుకంటే బులిష్ ప్రెజర్ ఉంటే మనం ఇక్కడ నుంచి కాల్ ప్రిఫర్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ బులిష్ ప్రెజర్ కాదు, ఇది బెరిష్ ప్రెజర్, మార్నింగ్ నుంచి బెరిష్ ప్రెజర్ రెండు వచ్చి డబుల్ షిఫ్టింగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కాల్ కూడా అవాయిడ్ చేస్తాం. యాక్చువల్లీ ఆల్మోస్ట్ టైం కూడా వచ్చి మనకి ఏమవుతుంది 2 o'clock అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏ ట్రేడ్ తీసుకోకపోవడం కూడా మనకు ఉత్తమం. యాక్చువల్గా ద బెస్ట్ థింగ్. $300 యొక్క రెసిస్టెన్స్ దొరుకుతా లేదా చూద్దాం మార్కెట్కి వచ్చి. మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది మనకి ఆల్మోస్ట్ 245 అవుతుంది మార్కెట్, 242. మన 2 తర్వాత వచ్చి మనం జనరల్గా ఏంటి మనం ట్రేడ్ చేయం, బట్ 242కి మార్కెట్ ఏం చూపిస్తుంది మనకి, మార్కెట్ యొక్క ఇక్కడ 300 దగ్గర మళ్ళీ ఒక వీక్నెస్ చూపిస్తుంది. ఓఐ చేంజ్ అనేది మనకి షిఫ్ట్ అవుతున్నట్టుగా చూపిస్తుంది, రైట్, ఇంక్రిమెంటల్ కనిపిస్తుంది. బట్ రైట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ సిఓఐ పర్సెంటేజ్ అనేది అన్ని ప్లేస్లలో ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మన కాల్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ వీక్నెస్ అనేది పైకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, బట్ ఇంకా కంప్లీట్ అనేది ఓన్లీ ఓఐ చేంజ్ 85% చూపిస్తుంది. బట్ టైం వచ్చి మనకి ఆల్రెడీ 245 అయింది కాబట్టి మనం ఇక్కడ మనం నా ఇద్దరు కాల్ నా పుట్ మనం ఏది కూడా రెండింటిని అవాయిడ్ చేస్తున్నాం. ఓకే, ఈ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మీకేమన్నా రిక్వైర్మెంట్ ఉన్నా ఈ పార్ట్లో ఎక్కడైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.